యాజ్ ఓనర్ మేము మాట్లాడుతున్నాం అండి. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయండి. రెంటల్ బేసిస్ మోడ్లోనే ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయి. నాదొక థియేటర్ వాళ్ళ దగ్గర ఉందండి. నాదొక థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంటల్ టైంకి రావాలా లేదా చెప్పి. విమల్ థియేటర్ ప్రాఫిట్లో ఉందనడం సంతోషమైన న్యూస్, అది ఎక్సలెంట్. కానీ దాని వెనకాల ఒక డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మేము 40 థియేటర్ ఓనర్లు రెడీగా ఉన్నాము, ఇన్స్టాల్ చేసి రెనోవేట్ చేసి 5 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ ఈ కంటెంట్ ఇవ్వట్లేదు. కంటెంట్ ఇవ్వడానికి ఈ కొత్త సంస్థ అంటే వి వెల్కమ్ కొత్త సంస్థలని. కొత్త సంస్థ అదనపు ఆంక్షలతో వచ్చి ఇంకా దిగజారుస్తోంది. సో దిట్ ఈస్ నాట్ ఫేర్. సో అది ఆ అనిశ్చితి పరిస్థితుల్లోనే మేము ఇన్వెస్ట్ చేయట్లేదు. లేకపోతే వీఆర్ రెడీ. ఎగ్జిస్టింగ్ 1980s ఆంక్షలు అంటే లాస్ట్ 6 లక్షలు ఉన్న, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, 6 లక్షలు ఉన్న రెంటు 4 చేస్తావా, 3 చేస్తావా, లేకపోతే పక్కోడికి ఇస్తాను, ఇవి పాత పద్ధతులండి. పైన 1980s మా సీనియర్స్ దగ్గర నుంచి విన్నాం. డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోతే వెయిట్ చేయించే వాళ్ళు ఎక్సెట్రా. బట్ పోయిన 15 years నుంచి వెంకటేశ్వర గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, ఏషియన్ గారు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ కాస్త మళ్ళీ రివర్స్ పోతున్నట్టు అనిపిస్తుంది మాకు. సో ఎవరిని ఉద్ధరించడానికి క్లోజు, మా బాధ చెప్పుకోలేక రెవెన్యూస్, మాకు రావాల్సిన రెవెన్యూస్ ఇంకేటో పోతున్నాయి. మన తోటి మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్ కానివ్వండి, వి వెల్కమ్, ఎక్సలెంట్. కానీ అక్కడ వచ్చే కలెక్షన్ ఒక 70 లక్షలు వస్తే వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ఇక్కడ సంధ్యాలో సుదర్శన్లో వచ్చే 70 లక్షలకు మాకు ఇచ్చేది ఏంటి? వెరీ వెరీ మీగర్. మాది 10% కన్నా తక్కువ. మేము ఆల్రెడీ 1 month నుంచి పర్సెంటేజ్ విధానంలో నడుపుతున్నాం. నిన్నటి ఈ సినిమా వీరభద్రుడు సినిమా కూడా అన్నపూర్ణ వాళ్ళకు క్లియర్గా చెప్పాము, మేము పర్సంటేజ్ విధానానికి నువ్వు ఓకే అనుకుంటేనే మేము సినిమా వేస్తామంటే, సార్ మీరు ఎలా చెప్తే అలా సార్, మాకు షేర్లు కూడా ఇవ్వకండి, ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకొని పర్సంటేజ్ విధానంలోనే మాకు షేర్లు ఇవ్వండి, మాకు రూపాయి అడ్వాన్స్ వద్దని కూడా ఇదే అన్నపూర్ణ సాయిబాబు గారు చెప్పారు. మన సుప్రియ గారితో కూడా ఆమె కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా పెద్దకి టార్గెట్ అనేది దయచేసి అందరూ మర్చిపోండి. మాకు పెద్ది కానీ రేపు పెద్ది ఇప్పటి నుంచి ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోయినా కూడా మాకు ఇప్పటి నుంచే కావాలి. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారిని రిక్వెస్ట్ ఏంటంటే, రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్లో ఆల్రెడీ ఈ సమస్య మీద డిస్కషన్ మీటింగ్ ఉంది. రేపు అందరూ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి 2 స్టేట్లకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఛాంబర్లో కూర్చొని ఇంత ముందులాగా ఇది ప్రొలాంగు ఇది అనేది లేకుండా డెఫినెట్గా సమస్యకి పరిష్కారం అనేది వెరీ షార్ట్ టైం, అది రేపు అక్కడికి పోయి కూర్చున్న తర్వాత ఉండే సమస్యలు 2-3 ఏంటి, వెరీ స్మాలే ఉండేది. ఎక్కడ ఆగాలి, ఎక్కడ తెలియాలి, ఎవరికి నష్టం జరగకుండా షార్ట్అవుట్ చేయాలనే దానికి నేను రిక్వెస్ట్ చేసాం.